పశ్చిమాసియా వివిధ దేశాల మధ్య వ్యూహాత్మక పోటీకి ఒక వేదికగా మారుతోంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా చాలా స్పష్టంగా ఇజ్రాయిల్కు మద్దతుగా ఉంది. ఈవెన్ హమాసే పైన యుద్ధం కాస్త గాజా ప్రజలపైన యుద్ధంగా మారి పాలస్తీనా ప్రజలపైన యుద్ధంగా మారినా కూడా అమెరికా, బ్రిటన్, ఇతర వెస్ట్రన్ అలైస్ చాలా క్లియర్గా స్టెడ్ఫాస్ట్గా ఇజ్రాయెల్కే మద్దతుగా ఉన్నారు. అమెరికా అయితే ఏకంగా తన యుద్ధ నౌకల్ని, వార్షిప్స్ని కూడా ఇజ్రాయెల్కు వైపుగా పంపించింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో చైనా వార్షిప్స్ కూడా వెస్ట్ ఏషియాలో స్టేషన్ అయి ఉన్నాయి. ఇప్పుడు కువైట్లో చైనా వార్షిప్స్ ఉన్నాయి. సో దీనికి ఈ రెండింటికి మధ్య లింక్ ఉందా అంటే ఇజ్రాయెల్ వైపు అమెరికా వార్షిప్స్ వెళ్ళాయి. ఆల్రెడీ చైనా వార్షిప్స్ కువైట్లో ఉన్నాయి. అంటే రెండు దేశాలు వెస్ట్ ఏషియాలో మోహరిస్తున్నాయా? అమెరికానేమో ఇజ్రాయెల్కు పూర్తి మద్దతుగా ఉంటే చైనానేమో పాలస్తీనా ప్రజల కన్సర్న్స్ను గట్టిగా వ్యక్తం చేస్తుంది. అంటే ఒకవేళ ఈ క్రైసిస్ గనక ఒక దశ దాటితే ఇది అమెరికా, చైనాల మధ్య ఒక పోటాపోటీగా వెస్ట్ ఏషియా ఎమర్జ్ అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఈ 26 నుంచి 28 మధ్య కాలంలో అక్టోబర్ 26 to 28 చైనా ఫారెన్ మినిస్టర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. సో చాలా క్లియర్గా వెస్ట్ ఏషియా వేదిక పైన అమెరికాకు, చైనాకు మధ్య పోటీ కనబడుతుంది. ఈ సమయంలో ఈ వివాదం గనక ఇలాగే ముదిరి అమెరికా వన్ సైడెడ్గా మారిపోతే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, అమెరికా ఒకప్పుడు మధ్యవర్తిగా ఉండేది, ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపినా ఇజ్రాయిల్ అరబ్ కాన్ఫ్లిక్ట్లో కొంత మీడియేటర్ రోల్ కాస్త అమెరికా పోషించేది. ఇప్పుడు ఆ రోల్ కాస్త అమెరికా వదులుకొని క్లియర్గా ఇజ్రాయెల్కు వత్తాసు పలుకుతోంది. ఈ పరిణామాన్ని, ఈ స్పేస్ ఖాళీ అవుతుంది. అంటే అమెరికా ఇప్పటిదాకా నిర్వహించిన స్పేస్ కాస్త ఖాళీ అవుతుందని చైనా గమనించింది. ఎందుకంటే గతంలో అనేక అకార్డులు అమెరికా నేతృత్వంలోనే జరిగాయి. తాజాగా సౌదీ ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా అమెరికా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అంతకుముందు అబ్రహాం అకార్డ్ ఇజ్రాయిల్కు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మధ్య కూడా అగ్రిమెంట్ అమెరికానే బ్రోక్ చేసింది. అందువల్ల అమెరికా ఇప్పటిదాకా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపిన అరబ్ ప్రపంచంలో తనకున్న మిత్రదేశాలైన సౌదీ, యుఏఈ, ఈజిప్ట్లను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ అరబ్ కాన్ఫ్లిక్ట్లో, ఇజ్రాయెల్ అరబ్ ఘర్షణలో ఒక మధ్యవర్తి పాత్ర అమెరికా పోషించింది. అమెరికా మరి కారణాలు ఏమైనా ఇజ్రాయెల్ వైపు కంప్లీట్గా తిరగడం వల్ల ఆ రోల్ చైనా ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు పాలస్తీనా ప్రజల హక్కులను సమర్థిస్తూ అదే సమయంలో ఇజ్రాయెల్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ గురించి కూడా చైనా ప్రస్తావించింది. సో అంతకుముందు ఇజ్రాయెల్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ పరిధిని దాటి గాజా ప్రజలపైన యుద్ధం చేస్తుందని విమర్శించిన చైనా ఇటీవల ఇజ్రాయెల్ కూడా రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది అని పేర్కొన్నారు. అంటే చాలా క్లియర్గా చైనా వ్యూహాత్మకంగా అటు ఇజ్రాయెల్కు, ఇటు అరబ్ ప్రపంచానికి మధ్య బ్యాలెన్స్ చేస్తున్నట్లుగా కనబడుతోంది. ఆ రకంగా అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉంటే తాను అరబ్ దేశాల వైపు మొగ్గు చూపుతూ, అదే సమయంలో అమెరికా వదిలేసిన మీడియేటర్ పాత్రను చైనా పోషించడానికి సిద్ధపడుతోంది. అందువల్ల ఇజ్రాయెల్ పట్ల కూడా పూర్తిగా హోస్టైల్ వైఖరి లేకుండా పాలస్తీనా కాజ్ పైన నొక్కి చెప్తోంది. ఇది చైనా ఇప్పుడే కాదు, ఇటీవల కాలంలో వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియా, నార్త్ ఆఫ్రికా ప్రాంతంగా పిలువబడే ఈ మిడిల్ ఈస్ట్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఇటీవల సౌదీ అరేబియా, ఇరాన్కు మధ్య చైనా ఆధ్వర్యంలోనే బీజింగ్లో ఒప్పందం కుదిరింది. ఇరాన్ అమెరికాకు శత్రుదేశం, సౌదీ అమెరికాకు మిత్రదేశం. సో అమెరికా మిత్ర శత్రు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం కుదిర్చింది. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ సౌదీ అరేబియాపై కూడా పెరుగుతోంది. కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా పశ్చిమాసియా ఇవాళకి కూడా చైనాకు 50% ఆఫ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఈ వెస్ట్ ఏషియా నుంచే వస్తాయి.
ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత సౌదీ అరేబియా కన్నా కూడా రష్యా నుంచి చైనా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటోంది. కానీ స్టిల్ చైనా తన ఆయిల్ సప్లైస్ పశ్చిమాసియా దేశాల నుంచే పొందుతోంది. ఈ పశ్చిమాసియా దేశాలకు చైనాకు మధ్య ఈ ఆయిల్ పార్ట్నర్షిప్ ఒక బలమైన పార్ట్నర్షిప్గా మారిపోయింది. అంటే చైనా ఇస్ ద బిగ్గెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ ఆయిల్ ఆల్సో. సో అందువల్ల ఈ కస్టమర్ రిలేషన్షిప్ అనేది చైనా ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాంతంలో పెరగటానికి కారణమైంది. ఆల్రెడీ చైనా ఇరాన్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో తన నావెల్ బేసెస్ను కూడా చైనా పెంచుకుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో కువైత్లో చైనా ఫోర్సెస్ నావెల్ ఫోర్సెస్ ఉన్నాయంటే చైనా క్లారిఫై చేసింది. ఇది ఒమన్, మరో గల్ఫ్ దేశమైన ఒమన్తో జాయింట్ ఎక్సర్సైజ్ జరిపి గుడ్విల్ మిషన్లో భాగంగా కువైత్ వెళ్ళింది. కానీ వెస్ట్ ఏషియాలో మోహరించడం కోసం కాదు అని చైనా క్లారిఫై చేసింది. కానీ క్లియర్గా చైనా దూకుడు చూస్తే అర్థమవుతుంది, అమెరికా ఇజ్రాయిల్ వైపు ఉంటే అరబ్ దేశాల వైపు తానుండి వెస్ట్ ఏషియా పోలరైజ్ అయినప్పుడు దాని నుంచి స్ట్రాటజిక్ బెనిఫిట్ పొందాలని చైనా చూస్తోంది. అదే సమయంలో ఇప్పటిదాకా అరబ్ ఇజ్రాయిలీ కాన్ఫ్లిక్ట్లో వెస్ట్ ఏషియన్ పశ్చిమాసియా సంక్షోభాలలో మధ్యవర్తిత్వాన్ని జరిపిన అమెరికా ఆ పాత్రను వదులుకుంటే ఆ ప్లేస్లో తాను ఎంటర్ కావాలని చైనా చూస్తోంది. ఆ రకంగా ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఎమర్జ్ కావాలన్న చైనా విజన్లో భాగంగా ఈ వెస్ట్ ఏషియా చెస్ బోర్డు పైన అమెరికాతో చైనా ఆట ఆడుతోంది.